అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇంట్రెస్టింగ్ కంటెంటే చెప్తున్నాను కాబట్టి ఎండ్ వరకు చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బతకాలి, మనం ఫ్యూచర్ కోసం ఎలా ఆలోచించాలి అనేది వీడియోలో మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు వచ్చేసి ఏం చేయాలి అంటే ఇన్కమ్ సోర్సెస్ని అయితే పెంచుకోవాలి. సో ఒక ఇన్కమ్ మీదనే ఆధారపడుతూ ఉంటే ఇంకా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని అయితే పెంచుకోండి. సో అలా పెంచుకున్నప్పుడు మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవుతుంది, ఎక్కువ ఆస్తులు కొనడానికి కూడా అవుతుందన్నమాట. సో కాబట్టి ఇన్కమ్ సోర్సెస్ని అయితే పెంచుకోండి అని నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో ఫ్యామిలీ అంతా గడవడం చాలా కష్టం. సో కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని అయితే పెంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎన్ని రకాలుగా మనం రేపటి ఫ్యూచర్ కోసం ఎలా ఆలోచించాలి అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆస్తులు. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు అంటే ల్యాండ్స్ కానీ, ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, ఇలా ఏదైనా స్థిరాస్తులు ఏదైనా ఉన్నాయా అనేది ఫస్ట్ ఆలోచించి పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట. ఆస్తులు ఎలా మనం పెట్టుకోవాలి అంటే ఆస్తులు మనకి ఉందా లేదా అనేది ఫస్ట్ ఆలోచించి పెట్టుకోండి. ఫర్ సపోజ్ మీ నాన్నలదే ఉందనుకోండి, మీ నాన్నల ఆస్తి ఉంది, సో అది కూడా మీ ఆస్తి కిందకే వస్తుంది. కాబట్టి సో అలాగా ఆస్తులు ఏమేమి ఉన్నాయి అని ఫస్ట్ రాసి పెట్టుకోండి. సో అలా రాసుకున్నప్పుడు మీకు ఒక భరోసా ఉంటుంది, ఓకే మనకి ఇది ఉంది కదా అని చెప్పి. సో కాబట్టి ఆస్తులు ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అయితే రాసుకోండి. అది ఎంత వర్త్ ఉండొచ్చు అనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ మీ ఊర్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో ఏదైనా మీకు అమౌంట్ రూపంలో వస్తూ ఉంది, 1 ఇయర్కి ఒకసారి ఏదైనా పంట వేస్తున్నారు, సో దాని నుంచి డబ్బులు వస్తుంది అనుకుంటే అది కూడా మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగానే పనిచేస్తుంది. సో ఆ డబ్బులు మీకు అందుతున్నాయా లేదా, అందితే మీకు ఇన్కమ్ లాగా, లేదు మీ పెద్దలు అంటే మీ నాన్న వాళ్ళు, మీ తల్లి వాళ్ళు తింటున్నారంటే సో అది మీ కిందికి రాదనమాట. సో వాళ్ళ తర్వాత మీకు వస్తుంది. కాబట్టి సో ఆ ల్యాండ్స్ మీకు ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ అయితే మీరు ఒక ప్లాన్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్లాట్స్ కొనాలి అనుకుంటున్నారా, సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి రేపటి ఫ్యూచర్ కోసం, ఎందులో పెట్టుబడి పెడితే మంచి అమౌంట్ అనేది మనకు వస్తుంది అనేది ఫస్ట్ అయితే డిసైడ్ అవ్వాలన్నమాట. సో ప్లాట్స్గా కొనాలి అనుకుంటే రేపటి ఫ్యూచర్ కోసం మీ పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది, సో మీరు ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు, కొన్నా కూడా మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ అయితే మీరు ఆలోచించి పెట్టుకోండి. ప్లాట్స్ అనేది ఎంటీ ప్లాట్స్లో కొనిపెట్టారనుకోండి, రేపు ఒకవేళ అది బీభత్సంగా పెరిగిపోయిందనుకోండి, సో అలాంటప్పుడు అమౌంట్ మీకు ఉన్నట్టే కదా లెక్క. సో ఇలాగా ఆస్తులు ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అయితే రాసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎందులో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మీకోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుంటే ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లోనో, ఎస్ఐపిలోనో, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ రూపంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ని కొనడం, సవరిన్ గోల్డ్ బాండ్స్ని కొనిపెట్టుకోవడం అనమాట. సో స్టాక్ మార్కెట్లో మీకు అవగాహన ఉంటే పెట్టచ్చు, లేదు మాకు అవగాహన లేదు అనుకుంటే సైలెంట్ అయిపోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కానీ, ఎస్డబ్ల్యూపి కానీ, మీకు ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే నేను చెప్పాను. ఎస్డబ్ల్యూపిలో మీరు ఒకవేళ ఫుల్ అమౌంట్ పెట్టేసి మంత్లీ కొంచెం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. ఇలాగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది హై రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి సో కొంచెం అమౌంట్ అయినా పర్లేదు, కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉండండి, ఫ్యూచర్ కోసం మీకు యూజ్ అవుతుంది. సో గోల్డ్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కిందకే నేను చెప్తాను. ఎందుకంటే మీకు సడన్గా డబ్బులు కావాలి అనుకుంటే గోల్డ్ కూడా ఒక విధంగా మనకు యూజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి గోల్డ్ కొన్నా కూడా మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ కిందకే ఉంటుంది. ఒకవేళ రేపు ఫ్యూచర్లో మీరు ఏదైనా ల్యాండ్ మీద డబ్బులు కావాలి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, డబ్బులు కావాలి అంటే వెంటనే డబ్బులు మనకు వితిన్ సెకండ్స్లో డబ్బులు వచ్చేసి గోల్డ్ రూపంలోనే. కాబట్టి సో దాన్ని కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కాకుండా కొంచెం మనకి రేపు ఫ్యూచర్కి యూజ్ అవుతుందనే కదా మనం వాడతాము. సో కాబట్టి గోల్డ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే నేనైతే చూస్తాను.
నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం ఎలా సేవింగ్స్ చేయాలి అంటే సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఆర్డీ, ఎఫ్డీలు, స్కూల్ ఫీజులు కట్టాలి అంటే ఆర్డీలు, ఎఫ్డీలు వేసి పెట్టుకోండి. సో రేపు ఫ్యూచర్ కోసం అంటే ఒక 10 to 15 years తర్వాత మన పిల్లల చదువుల కోసం అని ఆలోచిస్తే సుకన్య సమృద్ధి యోజన, అలాగే మా అబ్బాయి ఉంటే పీపీఎఫ్ అనేది కట్టండి, అమ్మాయికి సుకన్య సమృద్ధి యోజన అనేది కట్టాలి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా పర్లేదు. ఫస్ట్ అయితే మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అనుకుంటే, బిలో 10 years లోపల ఉన్నారు అనుకుంటే సుకన్య సమృద్ధి యోజన అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. పీపీఎఫ్ కూడా అంతే, మీ బాబు కోసం ఓపెన్ చేసి పెట్టుకోండి బిలో 10 years ఉంటే. సో రేపు వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎవరిని అప్పు అడగాల్సిన అవసరం లేదు, లక్షలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో కాబట్టి ఒక్కో 10 years తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళ కోసం కొంచెం అమౌంట్ అనేది మనం బ్యాంక్లో వేస్తూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండూ తీసుకోండి. సో అది 1000 rupees లోపలనే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ కోసం మీకు యూజ్ అయ్యేది వచ్చేసి ఇన్సూరెన్స్, మీ తర్వాత మీ ఫ్యామిలీని సెక్యూర్గా చూసుకునేది వచ్చేసి ఇన్సూరెన్స్ మాత్రమే. సో ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా ఒక ఏరోప్లేన్ వచ్చేసి స్ట్రాష్ అయిపోయింది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మన ఫ్యామిలీకి భరోసాగా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినా మన ఇంటికి మన అప్పులకి ఇన్సూరెన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఫ్యామిలీ అనేది సెక్యూర్గా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఏదైనా మన హెల్త్ ఇష్యూస్ బాగాలేకుండా అయిపోయింది అనుకోండి, హెల్త్ పాడైపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది తీసి పెట్టుకోండి. సో ఎందుకో ఖర్చు పెట్టేస్తూ ఉంటాము, అలా వెళ్ళి మాల్కి వెళ్తే 1000, 2000 అలా ఖర్చు అవ్వకుండా ఇంటికి రాము. సో అదే ఒక స్టాండర్డ్గా మీరు ఒక అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కడుతూ వచ్చారనుకోండి, పీస్ఫుల్గా ఉండొచ్చు. రేపు మన ఫ్యామిలీ కోసం మనం ఆలోచించిన అవసరం లేదు, ఫ్యామిలీ కూడా ధైర్యంగా బతకగలుగుతుంది. సో కాబట్టి ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనల్ని కాపాడేది ఇన్సూరెన్సే కాబట్టి సో ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎలాగా అంటే మనం ఇంకా అమౌంట్ మిగిలితే చిట్టీలు వేసుకోవడం. చిట్టీలు కూడా చెప్తున్నాను చూడండి, మీకు నమ్మకం ఉన్న వ్యక్తుల ద్వారానే వేయండి. మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకుంటే మీ కంపెనీలోనే వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిని నమ్మడానికి అవ్వట్లేదు. ఎవరు ఎప్పుడు ఐపీ పెట్టి వెళ్ళిపోతున్నారో, ఎవరు ఎప్పుడు మన డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారో మనకు తెలియదు. కాబట్టి సో మనం ఎలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ చిట్టి అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా మనకు తెలిస్తేనే మనం చేయాలి, లేదు అంటే రిస్క్ అనేది తీసుకోకూడదు. రేపు ఫ్యూచర్ కోసం కాబట్టి నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గర మాత్రమే చిట్టీలు అనేది వేయాలన్నమాట. సో మీకు ఒకవేళ డౌట్ ఉంది చిట్టి పర్సన్ మీద అంటే ఫస్ట్ చిట్టి అయితే తీసేయండి. సో ఫస్ట్ చిట్టి ఎత్తేసారనుకోండి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఆ చిట్టీలు మీ దగ్గర అమౌంట్ వచ్చేస్తుంది, మంత్లీ కట్టాలి కాబట్టి కడుతూ వచ్చేయచ్చు అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకోండి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే మనకి ఏమేం ఆస్తులు కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, పిల్లల గురించి ఎలా ఆలోచించాలి, ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలి, సో ఇవన్నీ అయిన తర్వాత మన డ్రీమ్స్ అనేది కొన్ని ఉంటాయి కదా. సో అంటే అందరూ చాలామందికి ట్రిప్స్ తిరగాలనిపిస్తుంది, చాలా చోట్లకు వెళ్ళాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు డ్రీమ్స్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి అంటే నెక్స్ట్ డ్రీమ్స్ గురించి అయితే ఆలోచించవచ్చు అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి. సో ఓకే అండి, ఇంతవరకు చూస్తున్నారంటే నా ఛానల్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.